వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆలూ కర్రీ, ఆలూ ఫ్రై అండ్ పప్పు అనమాట. పప్పును ముందు కడుక్కోవాలి. కడిగిన పప్పులో కొంచెం వాటర్ వేసుకోవాలా. కుక్కర్లో కాబట్టి కొంచెం వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసేసుకుంటే బాగుంటుంది. పోయింది, మెదుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. తాలింపు కోసం, పప్పు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తెల్లుల్లి వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూను ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అనమాట. జీలకర్ర అన్నీ వేసుకుని తయారు చేసుకుంటాం కదా, అవి దినుసులు కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగ కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతే బాగోదు. వచ్చేసింది కదా, ఇప్పుడు పప్పు పోసుకోవాలి. పప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూను. కలుపుకోవాలి. అంతా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం పచ్చి వాసన ఉండదు ఇలా చేసుకుంటే. సింపుల్ అండి, పప్పు వండుకోవడం చాలా సింపుల్. ఇలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా వండుకుంటే ఇలా పలచగా ఉండాలి, అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోనికి రెడీ అయిపోయిందండి. పప్పు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు చేసుకుంటారు కదా. ఈ వీడియోకి ఒక 200 లైక్లు వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.